కేసీఆర్ కూడా అసెంబ్లీ పెట్టండి, అసెంబ్లీలో మాట్లాడదాం అని అన్నాడు. మరి ఏమైంది? అసెంబ్లీ పెట్టిన తర్వాత పెట్టండి, మీరు అసెంబ్లీ పెట్టండి అని చెప్పి మాట్లాడారు కదా ఈ నా అంతా. మరి ఏమైంది? అసెంబ్లీ సమావేశం వెంటనే ఏర్పాటు చేసిండ్రు మా ముఖ్యమంత్రి గారు. ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. కేసీఆర్ ఏం చేసిండే? తోలు తిప్పుతా, నేను ఇది ఇప్పీకుతా, నేను అజ్జెత్తా ఇజ్జెత్తా అని అన్నాడు. మరి ఏమైందా అసెంబ్లీ? 3 నిమిషాలు లేడు. ఒక ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. ప్రతిపక్ష హోదాను కల్పించింది తెలంగాణ ప్రజలు. అలాంటి కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. అసెంబ్లీకి అత్తలేవు, ఎందుకు వస్తలేవు అని 2 ఏళ్ళ నుంచి మొత్తుకుంటే పట్టుమని వచ్చి 3 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోయాడు. ఆయనకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉందా? తెలంగాణ ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి ఉందా కేసీఆర్కు? ఇగో సేమ్ ఇదే విషయం. ఆనాడు తెలంగాణ ప్రజల మీద కానీ తెలంగాణ సమాజం మీద కానీ ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు అర్థమైంది వాళ్ళకు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తెలంగాణ ప్రజలు ఓట్లెత్తేనే ముఖ్యమంత్రి అయ్యాడు. తెలంగాణ రాష్ట్రం వస్తేనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఇయల్లో 10 ఏళ్ళ తర్వాత ప్రతిపక్ష హోదా కూడా అవకాశం కల్పించాడు తెలంగాణ ప్రజలు. మరి ప్రతిపక్ష పార్టీ నాయకునిగా నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల మీద మాట్లాడాలి. ప్రజలకు ఉన్నటువంటి బాధలు కానీ ఇబ్బందులు కానీ ఏదన్నా ఉంటే అసెంబ్లీ దేవాలయం లాంటిది. అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో చర్చ పెట్టాలి. ప్రభుత్వానికి డిమాండ్ చేయాలి. ప్రభుత్వాన్ని ఈ సమస్య వెంటనే పరిష్కరించాలని చెప్పి మాట్లాడాలి. అసెంబ్లీ వేదికగా మాట్లాడితేనే ప్రభుత్వ దృష్టి పోతుంది. ప్రభుత్వం వెంటనే ఇంకా ఏం అవసరాలు ఉన్నాయో వాటికి ప్రజలకు అందజేయడానికి ప్రయత్నం చేస్తుంది. మరి ఎందుకు మాట్లాడలేదు కేసీఆర్? వచ్చి తాట తీస్తా, తోలు తీస్తా అన్న కేసీఆర్ మరి ఏం బీకిండే? వచ్చిండు, పట్టుమని 3 నిమిషాలు లేడు. నీకు తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి ఉన్నది, తెలంగాణ రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉన్నది కేసీఆర్. అంటే తెలంగాణ ప్రజలను అవమానించిండు, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించిండు, తెలంగాణ ప్రజలను అవమానించిండు. అంటే తెలంగాణ ప్రజలు లెక్కలు కూడా తీసుకోలేదు. ఎస్, నేను దొరను, నేను ఈ అసెంబ్లీకి వచ్చి నేనెందుకు కూర్చుంటా అహంకారంతో వచ్చి 3 నిమిషాలలో సంతకం పెట్టి వెళ్ళిపోయాడు. సరే, ఇప్పుడు ఫైనల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత కేసీఆర్ హరీష్ రావు గారు ఎటు వీకిండే? మరి కేసీఆర్ అంటోడు పోయిండు. మరి వీళ్ళు చర్చలు ఉండాలి కదా. మా ముఖ్యమంత్రి గారు మొత్తం ప్రాజెక్టుల మీద చర్చ పెట్టిండు. గోదావరి జలాల మీద, కృష్ణా జలాల మీద, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మీద, అన్ని ప్రాజెక్టుల మీద, అంటే పాలమూరు ప్రాజెక్టు మీద, రంగారెడ్డి ప్రాజెక్టు, అన్నిటి మీద చర్చ పెట్టాడు. పాయింట్ టు పాయింట్ డిస్కషన్ చేద్దాం, చర్చ, మీరు దమ్ముంటే చర్చకు రండి అని చెప్పిండు మా ముఖ్యమంత్రి గారు కూడా. మరి వీళ్ళు ఎందుకు చర్చ పెట్టుకోండి? చర్చ మొత్తం వినాలి కదా, మీరు చెప్పాలి కదా. మీరు తప్పేయలేదు కదా. కేసీఆర్ అంటోడు తప్పియలే, హరీష్ రావు అంటోడు తప్పియలే, మీరు రాష్ట్రాన్ని దొయ్యలేదు. మీరు ప్రాజెక్టులలో రూపాయి తినోడైతే అసెంబ్లీ సాక్షిగా ఎందుకు చర్చ పెట్టినప్పుడు ఎందుకు లేరు అంటున్నా. కేసీఆర్ పోయిండు, మరి హరీష్ రావు కూడా ఎందుకు లేడు? కేటీఆర్ అంటోడు ఎందుకు లేడు? అంటే చర్చ పెడితే మొత్తము గోదావరి నీళ్లను, కృష్ణానది నీళ్లను ఆనాడు ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాడు ముఖ్యమంత్రి ఉండే, ఆయనకు రాసిచ్చాడు కేసీఆర్. వీళ్ళు సంతకాలు పెట్టారు. అవి బయటకు వస్తే తెలంగాణ ప్రజలు చెప్పనుకొని తంతరు అని చెప్పి భయానికి అసెంబ్లీ బైకట్ చేసిపోయారు. రెండవది, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా చర్చకు వస్తుంది. 35,000 కోట్ల అంచనను 150,000 కోట్ల పెంచి తెలంగాణ ప్రజల రక్తాన్ని దాగినోళ్ళు, అది కూడా చర్చకు వస్తే ఇదంతా బయటపడుతుంది. బయటపడితే తెలంగాణ ప్రజలను ఈ రాష్ట్రం నుంచి తరిమెత్తరు మమ్మల్ని అని చెప్పి హరీష్ రావు, కేటీఆర్ భయానికి అసెంబ్లీకి రాకుండా వెళ్ళిపోయారు. ఇదా మీరు నిజంగానే మీకు దొంగలు కాకపోతే, మీరు దొయ్యకపోతే, మీరు మోసం చేయకపోతే, మీరు లక్షల కోట్లు దొయ్యకపోతే మీరు ఎందుకు అసెంబ్లీలో లేరు? మొన్న ఎందుకు బైకడి చేయవలసి వచ్చింది? ప్రభుత్వం ఏమన్నా మిమ్మల్ని వెళ్ళగొట్టిందా? మా స్పీకర్ గారు వెళ్ళిపోమని చెప్పినా, మా ముఖ్యమంత్రి గారు చర్చ పెట్టుకుందామని చెప్పి రోజు అసెంబ్లీకి వచ్చి కూర్చుంటుండు.
అసెంబ్లీలో ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నాడు, ప్రాజెక్టుల మీద మాట్లాడుతున్నాడు, మూసీ నది మీద మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం ఎంత దోపిడీ జరిగిందో పాయింట్ టు పాయింట్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ అది, మా ముఖ్యమంత్రి గారు తయారు చేసుకున్నది కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులు కూడా ఎంత మోసం జరిగింది, 1,50,000 కోట్లు ఎట్లా వీళ్ళు దోపిడీ చేసిరనే దాని మీద పూర్తిగా క్లారిటీగా ప్రభుత్వ అధికారులే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.